యేసుక్రీస్తు నామములో శుభములు మరి అభినందన నేను తెలియపరచుకుంటున్నాను. మరి యొక్క అంశం పైన మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుని బిడ్డలారా. ఆ అంశం ఏంటంటే, ఈ దినం నా యెహోవా నిన్ను హెచ్చించును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని బిడ్డలారా, దేవునికి హెచ్చించు మనస్తత్వం గలవారు నచ్చదు. ఎందుకు అంటే, లూసిఫర్ పరలోకంలో హెచ్చించుకున్నాడు. ఏమని అంటే, నేను దేవుని కన్నా తక్కువ ఏ విషయంలో అని హెచ్చించుకున్నాడంట. గర్వం పనికిరాదు దేవుని బిడ్డ. వాడు ఈ లోకానికి నెట్టివేయబడి తన్నుడు అంతా ఈ లోకానికి వచ్చి పడ్డాడు. లూసిఫర్ ఈ లోకంలో సంచారం చేస్తున్నాడు. దేవునికి బైబిల్ ఎక్కువ చదవటాలకు శోధనలు కలిగించడము, బైబిల్ మళ్ళీ ముట్టకపోవడం, చర్చికి వెళ్దామంటే సమయము లేక దేని మీద కాన్సన్ట్రేషన్ చేపియడము, దేని మీదనో తన సమయమును పోగొట్టడము, ఇలా దేవునికి దూరంగా చేస్తూ ఉంటున్నాడు ఆ లూసిఫర్. గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని తను హెచ్చించుకుంటూ ఈ లోకంలో దేవునికి దూరంగా ఉండేటట్టు, వాడు దేవునికి లోబడు, మనుషులు కూడా లోబడనివ్వని లక్షణం కలిగి ఈ సంచారం చేస్తూ ఈ లోకంలో వాడు తిరుగుతూ ఉంటున్నాడు ఎవరిని మృంగుదునా అని. మరి నువ్వు లూసిఫరు సైన్యం అయితే గర్వం నీలో ఉంటుంది. అందంను బట్టి గర్విస్తున్నావో, ఐశ్వర్యం బట్టి గర్విస్తున్నావో, డబ్బును బట్టి, ఇలా నీ లోక స్నేహితులను బట్టి, నీ ఇంటి వారిని బట్టి ఏ విషయంలో నువ్వు గర్వపడుతున్నావో ఆ గర్వంను బట్టి నువ్వు దేవునికి తగ్గింపు గుణం నీలో ఉండదు. నువ్వు హెచ్చించుకుంటున్నావు కాబట్టి దేవుని తగ్గిస్తాడు. దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో తగ్గించుకొని పశువుల పాకలో జన్మించి చనిపోయి 3వ దినంలో లేచి దేవుని యొక్క సమస్తమును తనకు దేవుని చిత్తానుసంగా జీవించాడు. మరి నువ్వు దేవుని సంతోషపరిచే బిడ్డగా ఉంటున్నావా? ఇక్కడ నెట్టివేయబడుతూ పరలోకంలో ఆ లూసిఫర్కు ఇష్టంగా జీవిస్తుంటున్నావా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందుకే ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రభువును నమ్ముకొని ఆ పరలోకంలో రాజ్యంలో మనం స్వతంత్రించుకోవాలంటే తగ్గింపు కలిగి దేవుని దగ్గర దేవుడే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, మనం ఈ లోకంలో తగ్గించుకున్నట్టయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. ఆ హెచ్చించే వారి గుంపులో మనం అందరము దేవుడు ఉండే కృపాభాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.